హాయ్ అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రెండవ నెల ప్రెగ్నెన్సీలో బాడీలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. అలాగే బేబీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి నెల పూర్తయ్యేసరికి పిండం బియ్యం గింజంత ఆకారంలో ఉంటుంది. గర్భధారణ రెండవ నెలలో అంటే సుమారుగా 5 నుంచి 8 వారాలు ఉంటుంది. ఈ నెలలో పిండం యొక్క కళ్ళు, చెవులు, ముక్కు మరియు పెదవులు వంటి కీలకమైన ముఖ లక్షణాలు అభివృద్ధి చెందుతుంది. అలాగే చిన్న అవయవాలు మొగ్గలు ఉద్భవించి క్రమంగా కాళ్ళు, చేతులుగా అభివృద్ధి చెందుతాయి. మెదడు, వెన్నుపాము, గుండె, కాలేయం మరియు మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు ఏర్పడటం ఇంకా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ నెలలోనే పిండం యొక్క హార్ట్ బీట్ను అల్ట్రాసౌండ్ స్కానింగ్లో స్పష్టంగా గుర్తించవచ్చు. శిశువును తల్లి రక్త సరఫరాకు అనుసంధానించే బొడ్డు తాడు కూడా ఈ నెలలోనే ఏర్పడుతుంది. ఈ నెలలో చివరి నాటికి శిశువు దాదాపుగా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఉంటుంది. సెంటీమీటర్స్లో 1.3 to 2.5 సెంటీమీటర్స్లో ఉంటుంది. ఈ నెలలో మనిషి ఆకారంలో మారడం అంటే శిశువు మరింత స్పష్టమైన లక్షణాలు మరియు శరీర భాగాలతో మరింత మానవునిగా కనిపించడం ప్రారంభిస్తుంది. అలాగే బరువు 9 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ద్రాక్ష పండు పరిమాణంలో కనబడుతుంది. ఈ రెండవ నెలలో ప్రెగ్నెంట్ లేడీస్లో జరిగే మార్పులు తెలుసుకుందాం. ఈ టైంలో ప్రొజెస్టరాన్, హెచ్సిజి అనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వీటి వల్ల నీరసం, వికారం, మార్నింగ్ సిక్నెస్ వంటి లక్షణాలు కనపడతాయి. అలాగే జీర్ణాశయంలో రిలీజ్ అయ్యే యాసిడ్స్ వల్ల అజీర్తి ఇంకా వాంతులు వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ వల్ల కాన్స్టిపేషన్ సమస్యలు కూడా వస్తాయి. తరువాత నెలలో పెరిగే కొద్దీ ఈ సమస్య కొందరిలో ఎక్కువగా కనబడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, వాకింగ్ లాంటివి చేస్తూ హెల్దీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి సపోర్ట్ కోసం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఉపయోగపడే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.